మన లైఫ్ స్టైల్లో నిద్రకి కనుక ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే లాంగ్ రన్లో ఏమైనా మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. రెగ్యులర్గా ఫ్రెష్గా నిద్రపోతే మార్నింగ్ లేచేసరికి చాలా ఎనర్జెటిక్గా ఫాస్ట్గా పనిచేస్తాం. ఏదైనా కారణం చేత ఒకవేళ ట్రావెల్ చేస్తున్నాము, ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేదా హెల్త్ ప్రాబ్లం వచ్చిందని నిద్రలేని సరిగ్గా లేకపోతే ఆ తర్వాత రోజు చికాగ్గా ఉంటుంది. కానీ మళ్ళీ నిద్రపోవటం వల్ల కంపెన్సేటివ్ ఎనర్జీ అనేది బ్యాక్ వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ లైఫ్ స్టైల్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటూ నిద్రకి కనుక ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఆ చికాకు అనేది ప్రతిరోజు పెరుగుతుంది. దీనికి ఉదాహరణకి చెప్పాలంటే, ఒక నెల మొత్తం మనం కష్టపడి ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అని చూసుకుని మిగిలిన డబ్బుల్ని మన బ్యాంకులో దాచుకుంటాం రిజర్వ్ కోసం, ఎప్పుడైనా అవసరమైతే దాన్ని ఖర్చు పెట్టడానికి. అలానే నిద్ర అనేది కరెక్ట్గా ఉంటే ఎమోషనల్ రిజర్వ్ అనేది చాలా బాగా ఫామ్ అయ్యి నెక్స్ట్ డే దాని ఒత్తిడిని మనం ఏవైనా వచ్చినా సరే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ రిజర్వ్ నుంచి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత ఇన్కమ్ అనేది తగ్గింది అనుకోండి, ఎక్స్పెన్సెస్ మటుకు అలాగే ఉన్నాయి, ఏం చేస్తాం? రిజర్వ్లో నుంచి తీసుకుని బ్యాంక్లో తీసుకుని ఖర్చు పెట్టుకుంటాం. అలానే ఈ రిజర్వ్ అనేది మనకి యూజ్ అవుతుంది ఏదైనా ఒత్తిడి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఇన్కమ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎక్స్పెన్సెస్ మటుకు అలాగే ఉంటే బ్యాంక్లో డబ్బులు కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అలానే లైఫ్ స్టైల్లో నిద్రకి మనం ప్రాముఖ్యతను ఇవ్వకపోతే ఎమోషనల్ రిజర్వ్ అనేది అయిపోయి నెక్స్ట్ డే లాంగ్ రన్లో ఒత్తిడి వచ్చినా, ఆల్రెడీ పాతవి ఉన్నాయి, కొత్తగా ఏదైనా వచ్చినా సరే తట్టుకునే శక్తి ఉండదు. దీని వలన యాంగ్జైటీ, డిప్రెషన్. సో ఇది బ్యాలెన్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇన్కమ్ బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది. అలానే లాంగ్ రన్లో కంగారు, భయము లేదంటే మెమరీ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే లైఫ్ స్టైల్లో స్లీప్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.